రవి, కావ్య చదువుకునే రోజుల నుండి లవ్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరికీ జాబ్స్ వచ్చిన తర్వాత పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. కావ్య వాళ్ళది చిన్న ఫ్యామిలీ. అమ్మ, నాన్న, కావ్య అంతే. కావ్య వాళ్ళ నాన్న బిజినెస్ చేస్తూ ఉంటారు. ఎంతో కష్టపడి ఎదిగి ఒక సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ నాన్న కట్టించిన ఇల్లంటే కావ్యకి చాలా ఇష్టం. ఆ ఇంటిని చూస్తే వాళ్ళ నాన్న కష్టపడి సాధించిన విజయం కనిపిస్తుంది కావ్యకి. రవి ఫ్యామిలీ విషయానికి వస్తే రవి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ. రవి వాళ్ళ తాతయ్య, అమ్మ, నాన్న, అన్న, వదిన, వాళ్ళకి స్కూల్కి వెళ్ళే 2 పిల్లలు. వీళ్ళంతా ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. రవి వాళ్ళ తాత స్థలంలో రవి వాళ్ళ నాన్న కట్టించిన ఇల్లు అది. పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడంతో ఆ ఇల్లు సరిపోదు. వాళ్ళ బడ్జెట్లో కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలనుకుంటారు. వాళ్ళు ఉంటున్న ఇల్లు బేరం పెట్టి కొత్త ఇల్లు కోసం వెతుకుతూ ఉంటారు. ఇల్లు అమ్మగా వచ్చిన అమౌంట్ కొత్త ఇంటిని కొనడానికి తక్కువ వస్తే రవి వాళ్ళ అన్నయ్య లోన్ పెడతాను అంటాడు. దానికి రవి వాళ్ళ నాన్న ఒప్పుకోడు. మన బడ్జెట్లోనే ఇల్లుని చూడమంటాడు. ఇంతలో రవికి ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ కావ్య ఏడుస్తూ కనిపిస్తుంది. ఏమైందని అడుగుతాడు రవి. అమ్మ, నాన్న కార్లు వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. వాళ్ళకి చాలా సీరియస్గా ఉంది. వాళ్ళని కాపాడుకోవాలంటే చాలా ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. మాకు అంత సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. అంత డబ్బులు నేనెలా తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదని ఏడుస్తుంది. నువ్వేమీ బాధపడకు, ఏదో ఒక దారి దొరుకుతుంది. వాళ్ళకి ఏమీ కాదు. నాన్న చాలా తొందరలోనే రికవర్ అవుతారని ఓదారుస్తాడు రవి. ఒక పని చేస్తే మా వాళ్ళని కాపాడుకోవడానికి మా ఇల్లుని అమ్మేస్తే కావాల్సిన అమౌంట్ దొరుకుతుంది కదా అంటుంది కావ్య కళ్ళు తుడుచుకుంటూ. ఆ ఇల్లు అంటే నీకు చాలా ఇష్టం కదా అంటాడు రవి. మా అమ్మా నాన్న కంటే ఎక్కువ కాదు కదా. అమ్మా నాన్న రికవర్ అయిన తర్వాత ఎలాగా ఆ ఇంటిని మళ్ళీ కొనేస్తాను. ఆ ఇల్లు అంటే ఒక ఎమోషన్, వదులుకోలేను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పట్లేదని బాధపడుతుంది. ఇల్లు కోసం ఎక్కువగా బాధపడకు. తిరిగి నీకు ఆ ఇంటిని గిఫ్ట్గా ఇవ్వడం కోసం ఎంతైనా కష్టపడతాను. ఇది నా ప్రామిస్ అంటాడు రవి. అలాంటి అబ్బాయిని లవ్ చేసినందుకు కావ్య చాలా సంతోషపడుతుంది. ఇంటికి వెళ్ళిన రవి ఆలోచిస్తాడు. మా వాళ్ళు ఎలాగో ఇల్లు కొనాలి అనుకుంటున్నారు. వాళ్ళ చేత కావ్య వాళ్ళ ఇంటిని కొనిపిస్తే ఇల్లు బయట వాళ్ళ చేతికి పోకుండా ఉంటుంది. పెళ్ళైన తర్వాత తను ఎలాగో మా ఇంటికే కదా వచ్చేది. మా వాళ్ళ చేత ఎలాగైనా ఇంటిని కొనిపించాలనుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు రవి. నేను ఒక ఇల్లు చూశాను, చాలా బాగుంది. మనం తప్పకుండా ఆ ఇంటిని కొనాలి అంటాడు. ముందు ఇల్లు చూసి అన్ని విధాలా మనకు సరిపోతుందనుకుంటే అలాగే కొందామంటుంది రవి వాళ్ళ అమ్మ. కావ్యని కలిసి రవి చాలా సంతోషంగా, మా వాళ్ళు మీ ఇల్లు కొనాలి అనుకుంటున్నారు, మీ ఇల్లుని చూస్తానన్నారు. వాళ్ళ చేత ఎలాగైనా ఆ ఇంటిని కొనిపిస్తాను అంటాడు రవి. ఆ మాటలు విన్న కావ్య చాలా సంతోషిస్తుంది. రవి వాళ్ళ ఫ్యామిలీ అంతా కావ్య ఇంటిని చూడడానికి వెళ్తారు. ఇల్లు చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే కావ్య చెప్పిన రేటు ఎక్కువగా అనిపించి ఇంటికి వచ్చేస్తారు అంతా. రవి ఫ్యామిలీ అందరితో మాట్లాడతాడు. ఇల్లు చాలా బాగుంది కదా, ఎందుకు వద్దంటున్నారు అని అడుగుతాడు. ఇల్లు బాగున్నా మన బడ్జెట్లో లేదు. మనకు తగ్గ ఇల్లు ఉంటే చూడు కొందామంటాడు రవి వాళ్ళ నాన్న. ఇల్లు వద్దన్నారని తెలిసి రవిని కలిసి బాధపడుతుంది కావ్య. ఇల్లు మీరు తీసుకుంటున్నారని చాలా సంతోషించాను, కానీ ఇప్పుడు ఇల్లు కోసం ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుందని ఏడుస్తుంది. ఇల్లుని వదులుకోవాలంటే ఏడుపు వస్తుంది అని అంటుంది కావ్య. పదే పదే ఇంటి కోసం ఏడుస్తుంటే రవికి విసుగు వస్తుంది. ఏంటి ఎప్పుడు చూడు ఇల్లు ఇల్లు అని ఏడుస్తావు? ముందు మనుషుల గురించి ఆలోచించు. ఇంటి కోసం ఇంత ఏడ్చే వాళ్ళని నిన్ను తప్ప ఎవరిని చూడలేదంటాడు రవి. ప్రాబ్లమ్స్లో ఉన్న తనని అర్థం చేసుకోకుండా అరుస్తున్నాడని రవి మీద చాలా కోపం వస్తుంది కావ్యకి. నువ్వు నాకేమీ సాయం చేయాల్సిన అవసరం లేదు. నా ప్రాబ్లమ్స్ నేను చూసుకుంటాను. ఇంకెప్పుడు నాతో మాట్లాడుకొని ఏడుచుకుంటూ వెళ్ళిపోతుంది కావ్య. అనవసరంగా తన మీద కోప్పడ్డాను. ఇప్పుడు సారీ చెప్పినా తను నన్ను క్షమించదని ఇంటికి వెళ్ళిపోతాడు రవి. రవి వాళ్ళ అన్నయ్య మంచి ఇల్లు చూస్తాడు. ఆ ఇల్లు ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఆ ఇల్లు తీసుకోవాలి అనుకుంటారు. కానీ తర్వాత రోజు హౌస్ ఓనర్ కాల్ చేసి నేను ఇల్లుని మీకు అమ్మడం లేదని చెప్తాడు. ఎందుకు అలా చెప్పాడో అర్థం కాక మళ్ళీ వేరే ఇల్లుని చూసుకుంటారు. ఆ హౌస్ ఓనర్ కూడా తర్వాత రోజు ఫోన్ చేసి మీకు ఇల్లు అమ్మడం లేదు అని చెప్తాడు. ముందు ఇస్తానని చెప్పి తర్వాత మళ్ళీ ఇవ్వనని చెప్పి కాల్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందని చెప్పి
రవి వాళ్ళ అన్నయ్య అనుమానం వచ్చి హౌస్ ఓనర్ని కలుస్తాడు. ముందు అమ్ముతానని చెప్పి మళ్ళీ ఎందుకు అమ్మనని చెప్తున్నారు అని అడుగుతాడు రవి వాళ్ళ అన్నయ్య. మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మీ తమ్ముడు రవి వచ్చాడు. మా వాళ్ళు ఇల్లు కొన్న పూర్తిగా డబ్బులు ఇవ్వరు, వాళ్ళ దగ్గర మొత్తం అమౌంట్ లేదు, చాలా ఇబ్బంది పడతారు అని చెప్పాడు. అందుకే మీకు ఇల్లు అమ్మడం లేదు అని చెప్తాడు హౌస్ ఓనర్. ఆ మాటలు వినగానే రవి వాళ్ళ అన్నయ్యకి చాలా కోపం వస్తుంది రవి మీద. ఇంటికి వచ్చి ఫ్యామిలీ అందరికీ చెప్తాడు ఈ విషయాన్ని. రవిని నిలదీస్తారు, ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి. అప్పుడు కావ్యని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేస్తాడు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, జాబ్ వచ్చిన తర్వాత మీకు చెప్పి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం, కానీ ఈలోపే తన పేరెంట్స్కి యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ ట్రీట్మెంట్కి చాలా డబ్బులు అవసరం అవుతాయి. అందుకని వాళ్ళ ఇల్లు అమ్మాలనుకుంటుంది. ఆ ఇల్లు అంటే తనకి చాలా ఇష్టం. అందుకే వాళ్ళ ఇల్లు మనం తీసుకుంటే బాగుంటుందని మిమ్మల్ని అడుగుతున్నాను అంటాడు రవి నసుగుతూ. రవి వాళ్ళ ఫ్యామిలీకి కావ్యని చూస్తే జాలి వేస్తుంది. ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు అని కావ్యని ఓదారుస్తుంది రవి వాళ్ళ అమ్మ. అప్పు చేసి ఇంటిని కొనడం నాకు ఇష్టం లేదు. ఈ విషయంలో నీకు సాయం చేయలేకపోవచ్చు, కానీ నీకు అవసరం వచ్చినప్పుడు నీకు ఏ అవసరం వచ్చినా సహాయం చేయడానికి మా ఫ్యామిలీ అంతా సిద్ధంగా ఉంటుందని చెప్తాడు రవి తండ్రి. అసలే రవి మీద కోపంతో ఉన్న కావ్య సైలెంట్గా లేచి వెళ్ళిపోతుంది. ఎలాగైనా తనకి హెల్ప్ చేయాలని నిర్ణయించుకుని కావ్య వాళ్ళ ఇంటిని మంచి రేట్ వచ్చేలా అమ్ముతాడు. ఆ అమౌంట్ కావ్య చేతిలో పెట్టి, అలా కోపంగా మాట్లాడి ఉండకూడదు, సారీ, నీ మీద నాకున్న ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇల్లు నేను తిరిగి ఇస్తాను నీకు. నా దగ్గర ఒక స్టార్టప్ ఐడియా ఉంది, ఇద్దరం కలిసి దాని మీద వర్క్ చేద్దాం. కష్టపడతానంటే మా అన్నయ్య సపోర్ట్ చేస్తాడు నాకు. నువ్వు ఇంకా దేనికోసం టెన్షన్ పడకు, అమ్మా నాన్నల్ని బాగా చూసుకో చాలు అంటాడు రవి. రవి అన్న మాటలకి తన మీద ఉన్న కోపం అంతా పోతుంది కావ్యకి. రవి వాళ్ళ ఇంట్లో వాళ్ళు రవికి చెప్పకుండా ఒక ఇల్లుని కొనేస్తారు. రవి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్య చెప్తాడు, మేము ఇల్లుని కొనేసాము, మేము అనుకున్న దానికంటే తక్కువలోనే దొరికింది, కాకపోతే ఊరికి కొంచెం దూరం, పాత ఇల్లు, శుభ్రం చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తాడు రవి వాళ్ళ అన్నయ్య. నీకు ముందే చెప్తే ఆ ఇల్లు కూడా కొననివ్వని చెప్పలేదు, రేపే ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటాడు రవి వాళ్ళ అన్నయ్య. కొత్తగా కొన్న ఆ ఇంటికి అందరూ వెళ్ళి క్లీన్ చేసుకుంటారు. రవికి ఒక రూమ్ ఇస్తారు. తన రూమ్ క్లీన్ చేసుకుండగా తనకి ఒక డైరీ దొరుకుతుంది. నైట్ చదువుదాంలే అని పక్కన పడేస్తాడు. ఆ రోజు కావ్య వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు మరణించారని తెలిసి రవి వాళ్ళ కుటుంబం మొత్తం కావ్యని కలిసి ఓదార్చి ధైర్యం చెప్తారు. కావ్యని వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తారు. కావ్యకి ఆ రాత్రి నిద్ర పట్టగా ఒంటరిగా మేడపైకి వెళ్తుంది. కావ్యని వెతుక్కుంటూ రవి కూడా వెళ్తాడు. అక్కడ కావ్య ఏడుస్తూ కనిపిస్తుంది. రవిని చూసిన కావ్య ఇంకా గట్టిగా ఏడుస్తుంది. నా పేరెంట్స్ని నేను కాపాడుకోలేకపోయాను, వాళ్ళు లేరనే నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నాను, నా వల్ల అస్సలు కావడం లేదు ఈ విషయం తట్టుకోవడం అని రవిని పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తుంది. మీ పేరెంట్స్ని నేను తిరిగి తీసుకురాలేకపోవచ్చు, కానీ నా ఫ్యామిలీ అంతా నిన్ను వాళ్ళ మనిషిలాగే ఫీల్ అవుతున్నారు, నీకు ఎవరూ లేరని మాత్రం బాధపడకు, ఇది నీ ఇల్లే అనుకో, మేమంతా నీ సొంత మనుషులమే అనుకో, ధైర్యంగా ఉండు అని చెప్తాడు. ఇప్పటికే చాలా టైం అయింది, ఇంక వెళ్ళి పడుకోమంటాడు. అలాగే రవి కూడా తన రూమ్కి వెళ్ళి పడుకుంటాడు. అప్పుడు తనకు దొరికిన డైరీ గురించి గుర్తుకు వచ్చి ఎవరిది ఆ డైరీ అని ఆసక్తితో తెరిచి చూస్తాడు. అందులో హాయ్ రవి, నేను చనిపోయి చాలా కాలం అయ్యింది అని ఉంటుంది. అది చూడగానే ఒక్కసారిగా డైరీని కింద పడేసి పెద్దగా కేకలు వేస్తాడు. అసలు ఆ డైరీ ఎవరిది, ఇందులో రవి పేరు ఎందుకు రాసుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి.